ఈ కుండలిని సాధనలో ఇంతవరకు పూర్తి స్థాయి కుండలిని జాగృతమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? శంకరాచార్యుల వారు ఉన్నారు, అంటే అలా కాదు, వివేకానందుల వారు మీ దగ్గర తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కానీ. ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక సముద్రం. సాధన అనేది సతి దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవతో దృఢభూమి. మనం సాధన చేసుకుంటూనే వెళ్తూ ఉండాలి. ఎన్ని జన్మలు సాధన చేస్తున్నా తగ్గదు. మనం అనుకుంటాం ఇది డెస్టినేషన్ సాధనకు అనుకుంటాం, కానీ సాధనకి డెస్టినేషన్ ఉండదు. సాధన అయిపోగానే మరొక సాధన ఉంటుంది, సాధన అయిపోగానే మరొక సాధన ఉంటుంది. ఎట్లయితే 10th క్లాస్ అయిపోగానే ఇంటర్ అయిపోగానే పిహెచ్డి అయిపోగానే ఎట్లయితే ఉంటుందో, మనం ఎన్ని జన్మలు ఎత్తితే అన్ని జన్మలు ఏదో నేర్చుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటాం. అవునా? సో పూర్తి స్థాయిలో జాగృతం అవ్వడం అనేది నాకు తెలిసి ఉండదు. అది మహానుభావులు కారణ జన్ములు అయినటువంటి వారు మాత్రమే, జన్మతః ప్రహ్లాదులు లాంటి వారు మాత్రమే ఆ విధమైనటువంటి సిద్ధులు పొందుతారనేది నా అభిప్రాయం. సామాన్యుడు నిరంతరం సాధన చేసుకుంటూ వెళ్లాల్సిందే. అంటే ఒక మూలాధారం చైతన్యవంతం అయితేనే వాళ్ళకి ఎన్నో రకాల సిద్ధులు కలుగుతాయని చెప్తుంటారు. అంతేనండి. మనకి దళాలతో పోలుస్తారు ఎనర్జీని, ప్రాణశక్తిని. మూలాధారం 4 దళాలని, స్వాధిష్టానం 6 దళాలని, మణిపురం 10 దళాలని, అనాహతం 12 అని, విశుద్ధి 16 దళాలని, ఆజ్ఞ 2 దళాలని, సహస్రారం 1000 దళాలు అన్నట్టుగా దళాలతో పోలుస్తారు. దళాలు అంటే ఏంటంటే ప్రాణశక్తిని నిల్వ చేసేటటువంటి ఒక పెటల్ అనమాట. 4 దళాలే మూలాధారం అనేది ఉంది. అయితే మన ఈ భూమి మీద జీవించే జీవరాశులన్నిటికీ 4 దళాలు ఉండవు. జంతువులకు 4 దళాలు ఉండవు, ఒకటే దళం ఉంది. మనిషికి మాత్రమే, వెన్నుపూస ఇట్లా నిటారుగా కూర్చునేటటువంటి మనిషికి మాత్రమే 4 దళాలు ఇచ్చారు. నా రీసెర్చ్లో ఏం తెలియదంటే ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో మనిషి ఒక్క దళం ప్రాణశక్తి కూడా లేదు. 4 దళాల ప్రాణశక్తి స్వీకరించి చక్కగా ఆరోగ్యంగా ఉండగలిగే దేహాన్ని భగవంతుడి ద్వారా అందుకున్నప్పటికీ ఒక్క దళం ప్రాణశక్తి కూడా సరిగా వినియోగించని స్థితిలో మనిషి ఈ రోజు ఉన్నాడు. అందుకే విపరీతమైన రుగ్మతలు కలుగుతున్నాయి. ఒక్క దళంతో ఉన్న జీవరాశులకి ఏ బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఏ థైరాయిడ్ ఉండదు, ఆటోఇమ్యూనిటీ డిసీజ్ అసలు ఉండవు, పళ్ళే ఓడవు వాటి. కానీ మనిషికి అన్ని రకాలైనటువంటి రుగ్మతలు కలుగుతున్నాయి. అంటే కనీసం ఒక దళం యొక్క ప్రాణశక్తిని కూడా సాధనతో సిద్ధించుకోలేని స్థాయిలో ఈరోజు మానవుడు ఉన్నాడు. కానీ మరి వీళ్ళంతా మాకు అన్ని చక్రాలు యాక్టివేట్ అయిపోయినాయి చెప్తుంటారు. అబద్ధం అండి, అబద్ధం. అలా యాక్టివేట్ అయితే అది కుదరదు, సాధ్యం కాదు. ఎందుకంటే సాధన అనేది మనం అనుకున్నంత తేలిగ్గా ఉండదు. అది ఒక రణరంగం. అది ఎన్నో నియమాలు ఉంటాయి, ఎంతో పరిశోధన ఉంటుంది, ఎంతో రీసెర్చ్ ఉంటుంది, ఎంతో అవగాహన ఉంటుంది. మనం యాక్టివేట్ అయిందని మనం చెప్పకూడదు, విశ్వం చెప్పాలి, సృష్టి చెప్పాలి. గురువు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఒక వ్యక్తికి యాక్టివేట్ అయ్యింది ఎనర్జీస్ అనేది గురువుకు కూడా తెలియదు, విశ్వం చెప్తుంది, యూనివర్స్ చెప్తుంది. నీకు ఎనర్జీస్ యాక్టివేట్ అయినాయి, నీకు ఈ స్థాయిలో శక్తివంతం అయ్యావు, నీకు ఈ స్థాయిలో సిద్ధి కలిగింది. ఇప్పుడు అణిమ గరిమ లగిమ మహిమ ప్రాకామ్య వశత్వ ఈశత్వ యతకామ వశ అష్టసిద్ధులు నాకు ఇప్పుడు కలిగినాయి అంటే అట్లా ఏది కలిగితే చూపించు అనాలి. అణిమ అంటే చూపించు, చిన్నగా అయిపో, అణువులాగా అయిపో అని చెప్పాలి కదా. అవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టి ఏదోటి చేసే ఉద్దేశమే తప్ప అందులో శాస్త్రీయత కానీ హేతుబద్ధత కానీ ఉండదు. అంటే మీరు ఈ కుండలిని జాగృత కోసము చేసినటువంటి క్రియాయోగ విద్యలో సాధనలో మీరు ఎదుర్కొన్నటువంటి ఆ జాగృతి జరగడం మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎదుర్కొన్న కష్ట నష్టాలు ఏంటి, ఎదుర్కొన్న నా పరిశోధనలో చాలా విశేషమైనటువంటి అంశాలను నేను తెలుసుకున్నాను. ఎప్పుడైతే ఆశ్రమం నుండి బయటకు రాగానే మనం కూడా ఎనర్జీ సెంటర్స్ని మనం పరిశోధన చేయాలి. నిజమా కాదా? ఇప్పుడు మూలాధారం బలహీనమైతే ప్రమాదాలు కలుగుతాయి అనేది శాస్త్రం చెప్తుంది. ఎవరికైతే మూలాధారం బలహీనంగా ఉంటుందో వారికి భౌతికంగా ప్రమాదాలు కలుగుతాయి, యాక్సిడెంట్స్ కలుగుతూ ఉంటాయి, విపరీతమైనటువంటి ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి. నిజంగానే కలుగుతుందా లేదా అని చెప్పి నేను మూలాధారానికి వ్యతిరేకపరమైనటువంటి సాధనలు చేసిన రోజులు ఉన్నాయి. నిజంగానే యాక్సిడెంట్స్ అవ్వబోయినాయి, అట్రాక్ట్ చేశాను నేను. అట్లా వెంటనే మా గురుదేవుల యొక్క క్రియలు కొన్ని ఉంటాయి. మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి అంశ సాధనలు, సోహం సాధనలు ఏవైతే ఉంటాయో అవి వాటిని క్లీన్ చేసేస్తాయి. ఎక్కడికక్కడ ఏదైనా తప్పులు జరిగినా సరే క్రియాయోగంలో అవి క్లీన్ చేసి మళ్ళీ రెడీ చేయగలిగేటటువంటి సాధనలు. అలాగే స్వాధిష్టానం బలహీనం అయితే వ్యక్తులు దూరం అయిపోతారు, అవి మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం. మణిపురం కనుక బలహీనం అయితే ఆర్థికమైనటువంటి నష్టాలు, కష్టాలు ఇవన్నీ కలుగుతాయి. అనాహతం కనుక బలహీనం అయితే మృత్యు రావడం కావచ్చు, పూర్తిగా నష్టపోవడం కావచ్చు, రిలేషన్స్ ఫెయిల్ అవ్వడం కావచ్చు, ఏదైతే సంకల్పం చేసామో దానికి వ్యతిరేకమైనటువంటి అంశాలు కలగడం, ఇలాంటివన్నీ జరుగు. విశుద్ధి కనుక ఫెయిల్ అయిందంటే జీరోలో పడికి రోడ్డు మీద రావాల్సిందే. వాడు ఎంత స్థాయిలో ఉన్నా సరే, మనం సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా విశుద్ధి స్థాయిలో ఉంటారు. సో ఏదైనా మిస్టేక్ జరిగిందంటే వాళ్ళు పతనం అవడాన్ని మనం చూస్తుంటాం.
సో ఈ విధమైనటువంటి ఎనర్జీ సెంటర్స్ యొక్క ప్రభావాన్ని నేను చూసినప్పుడు ఓకే, సరిగ్గా కీ తిప్పకపోతే చెడు జరిగిందంటే సరిగ్గా కీ తిప్పితే మంచి కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి నా అనుభవాన్ని నేను పక్కన పెట్టుకొని సాధకులకి సరైనటువంటి మార్గదర్శనం ఇవ్వడానికి నాకు ఈ అనుభవం బాగా సరిపోయింది. సో ఏది తప్పు, ఎక్కడ ఏ తప్పు చేయకూడదు, మనం ఎలా సరైనటువంటి మార్గంలో ఈ ఎనర్జీ సెంటర్స్ని జాగృతం చేసుకోవడం. ముందే యాక్టివేట్ కావు, ఫస్ట్ యాక్టివేషన్కి వెళ్ళకూడదు. ముందు ఎనర్జీస్ శుద్ధి జరగాలి, ఫస్ట్ శుద్ధి జరగాలి, వాటిని అన్బ్లాక్ చేసుకోవాలి. ఆల్రెడీ కొంతమందికి ఎనర్జీస్ బ్లాక్ అయి ఉంటాయి, వాటిని ముందు అన్బ్లాక్ చేసుకోవాలి, ఆ తర్వాత జాగృతంకి వెళ్ళాలి, ఆ తర్వాత జరిగేవి యాక్టివేషన్స్. సో ముందు ఇవన్నీ చక్కగా నెమ్మదిగా ఒక్కొక్క క్రమాన్ని అనుసరించుకుంటూ మనం దానికి కావాల్సినటువంటి సాధనలు మన ఋషులు మునులు ఎన్నో సాధనలు అందించారు, వాటిని పెట్టుకుని మనం చక్కగా సాధనలు చేయొచ్చు. అంటే ఒకటి అయిన తర్వాత ఒకటి, అంటే మూలాధారం అయిన తర్వాత స్వాధిష్టానికి ఇలా వెళ్తారా, లేదంటే ఒక ప్యారలల్గా అన్ని కూడా శుద్ధి చేసుకుంటూ వెళ్తారా? ఇక్కడ మహావతార్ బాబా గారు క్రియాకుండలిని అనేది ఒకటి ఇచ్చారు. మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దీనికి వేరైనటువంటి వ్యవస్థను ఒకటి ఇచ్చారు, హంస సాధన. హంస సాధన అంటే సహస్రారం నుండి మూలాధారానికి వచ్చే సాధన. మహావతార్ బాబా గారు ఇచ్చిన సాధన క్రియాకుండలిని ఏంటంటే మూలాధారం నుండి సహస్రారానికి వెళ్ళే సాధన. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఈయనేమి ఇది ఎందుకు ఇచ్చారు, ఆయన ఎందుకు ఇచ్చారంటే ముందు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సాధన చేసినట్టుగా పైనుండి కిందకి రావాలి, పైనుండి కిందకు వచ్చినప్పుడు మన సంస్కారాలన్నీ క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత మహావతార్ బాబా గారు చెప్పినట్టుగా క్రియాకుండలిని సాధన చేయడం ద్వారా కుండలిని సేఫెస్ట్గా ఎక్కడ బ్లాక్ కానివ్వకుండా జాగృతం చేసుకుంటూ సహస్రారానికి వెళ్ళొచ్చు. సో ఈ సాధనల్ని బేస్ చేసుకొని, అలాగే మనకి ఇడా పింగళ నాడుల యొక్క సాధన అందించిన వివేకానందుల వారు, వారి యొక్క సాధన విశేషం ఏంటంటే ముందు మూలాధారం, నెమ్మదిగా స్వాధిష్టానం, తర్వాత మణిపురం, నెమ్మదిగా అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఒక్కొక్కటి జాగృతం అయిన తర్వాత ఊర్ధ్వముఖంగానే ఎనర్జీస్ వెళ్తాయి అన్నటువంటి వాదన వారి దగ్గర నుండి ఉంటుంది. సో వీళ్ళందరి యొక్క సబ్జెక్ట్ని మనం తీసుకొని సరళ పరంగా చేసి ఎవరికి ఏ విధంగా అందించాలనేది మనం వారికి అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా శుద్ధి అయి ఉండడం ముఖ్యమా, ఇవన్నీ జాగృతమై పూర్తి శక్తితో ఉండడం ముఖ్యమా అండి మనిషికి? ముందు ఎనర్జీస్ శుద్ధి కావడం ముఖ్యం. శుద్ధి అయిపోతే మీరు ప్రశాంతంగా ఉంటాం. మనం చక్కగా ఒక నైష్కర్మ్య స్థితిలో, ఒక సమాధి స్థితిలో ఉండడానికి ఈ శుద్ధి అనేది చాలా ముఖ్యం. నువ్వు సమాధి స్థితిలో లేకుండా శక్తి కేంద్రాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేయకూడదు. మనకి యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అంటున్నారు కాబట్టి ఆ సమాధి స్థితి అనేది కావాలి. మనకి భగవద్గీతలో కూడా యోగస్థః కురు కర్మాణి, నువ్వు ముందు యోగ స్థితిలో ఉండి ఏదైనా చేయాలి అని అంటున్నారు. కాబట్టి ముందు కంపల్సరీ శుద్ధి జరగాలి. 7 శక్తి కేంద్రాలు శుద్ధి జరిగితేనే నెక్స్ట్ అన్బ్లాక్ చేసుకోవడం కావచ్చు, ఎనర్గైజ్ చేసుకోవడం కావచ్చు, జాగృతి చేసుకోవడం కావచ్చు వంటి సాధనలకు వెళ్ళాలి. మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయండి ఈ సాధనలో మొదట్లో? నేను రీసెర్చ్ చేసేటప్పుడు మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ చూశాను. మూలాధారం నుండి సహస్రారం వరకు అన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూసి వాటిని అధిగమించి, ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎటువంటి సాధనలతో మనం వాటిని అధిగమించవచ్చు, వాటిని ఎట్లా తీసేయచ్చు, తొలగించుకోవచ్చు అనేటటువంటి రీసెర్చ్ కూడా చేసి ఇప్పుడు సాధకులు ఎవరన్నా సరే నాకు మెసేజ్ చేస్తారు, ఇట్లాంటి ప్రాబ్లం ఉంది అంటే అది ఏ ఎనర్జీ బ్లాక్ అయిందా, వీక్ అయిందా, లేకపోతే ఎనర్జీ సెంటర్ డిస్ట్రాయ్ కూడా అవుతుంది. ఎలా అయితే మనకి ఋతువులు మారినప్పుడు, శిశు ఋతువు వచ్చినప్పుడు మొత్తం చెట్లట్లు పోయి మళ్ళీ కొత్తగా అవుతుంది కదా, అదే విధమైనటువంటి ప్రకృతి మనకి శక్తి కేంద్రాల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మూలాధారం ముందు వీక్ అవుతుంది, తర్వాత నెగిటివ్ అవుతుంది, తర్వాత బ్లాక్ అవుతుంది, ఇంకా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ డిస్ట్రాయ్ అయినప్పుడు ఒక ప్రమాదాన్ని చూపిస్తుంది. డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన మనకి కలిగి చేసి అది పోతుంది. సో వాడు ఏ దశలో ఉన్నాడు ఇవన్నీ చూసుకొని వాడు ఆ దశ నుండి మరీ దిగజారకుండా ఏ సాధనలు చేయాలనేటటువంటి వాళ్ళకి అందించి ఎనర్జీ నెమ్మదిగా మళ్ళీ హీల్ చేపించి మనం సాధనలు అందిస్తూ ఉంటాం. దీనిలో బ్రహ్మచర్యం అనేది ఎంత పాత్ర పోషిస్తుంది? బ్రహ్మచర్యం అనేది కుండలిని సాధనలు చేసేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి. మామూలుగా ప్రాణశక్తికి సంబంధించి ఇప్పుడు మనం ప్రణవ సాధన చేసాం, దానికి అవసరం లేదు బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం ఒకటి, శాకాహారం ఎప్పుడు కూడా కుండలిని జాగృతి చేసేటప్పుడు కావాలి. ఎందుకంటే కుండలిని అనేది మొత్తం సంస్కారమయమే కాబట్టి జన్మజన్మల సంస్కారాలన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి సుషుమ్నలో మనం మాంసాహారం తిన్నట్లయితే ఇక కుండలిని జాగృతి అవ్వడం అనేది అసంభవం. ఆ టైంలో మాత్రం మనం బ్రహ్మచర్యము శాకాహారం అనేది నియమంగా మనం పాటించాల్సి ఉంటుంది. కుండలిని జాగృతి అవడం మూలంగా మనం పొందేది ఏంటండి? కుండలిని జాగృతి అవ్వడం ద్వారా మన సంకల్పాలు చాలా ఒక శుద్ధికరమైనటువంటి వాతావరణం నుండి జన్మిస్తాయి. ఒకవేళ కుండలిని శుద్ధి కాలేదనుకోండి, నెగిటివ్ సంకల్పాలు వస్తూ ఉంటాయి, సృష్టితో సమన్వయం కాని సంకల్పాలను చేస్తూ ఉంటాం.
దానివల్ల ఈ పూర్వజన్మల యొక్క సంస్కారాలతో కూడినటువంటి వేగంతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, వాసనలతో ప్రయాణం చేస్తుంటాం. ఎప్పుడైతే కుండలిని జాగృతి అవుతుందో ఇక వాసనలతో ప్రయాణం చేయడం కానీ కర్మ యొక్క ప్రేరేపణ ఉంటుంది. మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటి ప్రభావం ఈరోజు మనం అనుభవిస్తూ ఉంటాం. వాటి ప్రభావం ఉండదు మన కుండలిని జాగృతి అయితే. అంటే కర్మనాశనం జరుగుతుంది, కర్మ పూర్తిగా నాశనం అవుతుంది. అన్నీ కూడా అన్ని అంటే సప్త ఎనర్జీ సెంటర్స్లోనూ మనకి కంప్యూటర్లో ఫోల్డర్స్ ఉన్నట్టుగానే ఈ కర్మలన్నీ ఒక్కొక్క ఎనర్జీస్ కొంత 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 ఉంటాయి. మొత్తం శుద్ధి అయిపోతే ఇక కర్మలన్నీ నాశనం అయిపోతాయి. జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి ప్రారబ్ధ సంచిత ఆగామి అంటే ఇంకా రాబోతుంది 84 లక్షల జన్మల కర్మలు మొత్తం నాశనం అయిపోతాయి కుండలిని జాగృతి చేయడం ద్వారా. అంతే తప్ప వీళ్ళు ఏమి సూపర్ మ్యాన్లు లేదా మరొక స్పైడర్ మ్యాన్లు అయితే అంటే ఈ మరి ఈ కుండలిని జాగృతి అవడం ద్వారా విభూతులు తీస్తారు, ఉంగరాలు తీస్తారు. అసలు మీరు ఎప్పుడైనా అలాంటి సిద్ధుల కోసం ప్రయత్నం చేశారు? లేదండి, లేదు. మీకు తెలుసు కదా అట్ల గురించి ఎట్లా ప్రయత్నం చేయాలో. అవి తెలుసుగానే అవి వృధా ప్రయాస. ఫస్ట్ మానవ జీవితానికి ప్రశాంతంగా ఉండడం, ఏ సమస్య లేకుండా ఉండడం, ఏ ఆరోగ్య సమస్య లేకుండా ఉండడం, కుటుంబం బాగుండడం, మన పిల్లలు కావచ్చు, మన కుటుంబ ఫ్యామిలీ బాగుండడం, లేమి అనేది లేకుండా ఉండడం. ఇంతకు మించినటువంటిది ఎక్కువగా కోరుకున్నా కూడా వేస్ట్. ఎందుకంటే మన వాళ్ళు వ్యాసుల వారు వీళ్ళు చెప్తారు కదా, అల్ప బుద్ధులు, అల్ప ఆయువులు, మంద బుద్ధులు, రోగులు, అల్ప చిరాయువులు అంటారు కదా. తక్కువ ఆయుష్ ఉన్నప్పుడు అటువంటి వాటి మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు ఈ క్షణం నేను ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎటువంటి సమస్యలు లేకుండా. అంటే మీరు ఒక మానసికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, టౌన్ గా ఉన్నప్పుడు మీరు వెళ్ళారు. అవునండి, ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు మీరు సంపూర్ణంగా మీ కర్మ అనేది క్లియర్ అయిపోయింది, నాశనం అయింది అనుకుంటున్నారు? సాధనలో ఉంటున్నప్పుడు కర్మలు చిన్న ఇవి కూడా నాశనం ఎట్లా అవుతాయంటే రోగాలు పోయినట్టే ఉంటుంది. శరీరంలో రోగాలు రకరకాలు ఉంటాయి. చిన్న రోగాలు, కాస్త పెద్ద రోగాలు, ఇంకా కాస్త పెద్ద రోగాలు ఉంటాయి కదా. ఈ సాధనలో దిగినప్పుడు చిన్న చిన్న రోగాలు పోతాయి. నెమ్మదిగా కొంచెం మిడిల్ రోగాలు కొంతకాలానికి నెమ్మదిగా తగ్గుతాయి. క్రానికల్ డిసీజులు వస్తుంటాయి, అంటే దీర్ఘకాలిక బాగా గాఢంగా విరిగిపోయిన కర్మలు ఉంటాయి చూసారా, అవి అంత తొందరగా పోవు. అవి ఉన్నాయనేది నా అభిప్రాయం. అంటే ఇంకా ఉంది, జరుగుతూ ఉంటే ప్రాసెస్ పోతుంది. కానీ అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది సాధనలోకి వచ్చిన తర్వాత కాస్త ఏదో వాళ్ళు వైబ్రేషన్ కలగంగానే మేము అంతా దైవాన్ సంభూతులం అయిపోయాం అనుకుంటుంటారు కదా. అంటే మీరు ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత కూడా ఇంకా లేదంటున్నారు. వీళ్ళని అంత సామాన్యం కాదు సార్. మీకు అనిపిస్తుందండి నేను మానవునిగా దైవాన్ సంభూతుడిని? లేదు, నేను మనిషినే.